ఒక చిన్న చీమ కేవలం 2 నుంచి 3 సెంటీమీటర్ల పొడవు, కానీ దాని విలువ సుమారు 15,000 రూపాయలు. ఏంటి నమ్మబుద్ధి కావట్లేదా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. తాజాగా కెన్యాలో వందల కొద్ది జైంట్ ఆఫ్రికన్ హార్వెస్టర్ చీమలను స్మగ్లింగ్ చేస్తూ 4 వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. విచిత్రం ఏంటంటే ఈ చీమలు యూరప్, ఆసియా మార్కెట్లలో ఎక్స్పోర్ట్ పెట్స్గా కూడా అమ్ముడవుతూ ఉన్నాయి. కానీ ఈ చీమలు కెన్యా అడవుల నుంచి యూరప్, ఆసియా దేశాలకు ఎలా చేరుతున్నాయి? ఈ చిన్న కీటకాలను ఎందుకు స్మగ్లింగ్ చేస్తున్నారు? ఈ స్మగ్లింగ్ కేవలం డబ్బు కోసమేనా, లేక పర్యావరణానికి ముప్పు చేసే పెద్ద పథకమా? అసలు దీని వెనక ఉన్న రహస్యం ఏమిటి? చీమ చిన్నదే అయినా దీని కథ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. అందుకే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఇక మ్యాటర్లోకి వెళితే యాంట్ స్మగ్లింగ్ ఎందుకు చేస్తున్నారు, దీని వెనక ఉన్న రహస్యం ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి జైంట్ ఆఫ్రికన్ హార్వెస్టర్ చీమలు ప్రపంచంలోనే అతిపెద్ద చీమ జాతుల్లో ఒకటి. వీటిలో రాణి చీమలు 25 మిల్లీమీటర్ల వరకు పెరుగుతాయి. ఇక వీటి పాలిమార్ఫిజం అంటే వీటి భిన్నమైన సైజులు, రంగులు లాంటివి పెట్ లవర్స్ను విపరీతంగా ఆకర్షిస్తాయి. యూరప్, ఆసియాలోని ధనవంతులు, ఎక్సోటిక్ పెట్ లవర్స్ ఈ చీమలను ఫార్మికేరియంలలో ప్రత్యేకమైన గాజు సీసాలలో పెంచుతూ ఉంటారు. ఒక్కో చీమ ఎంత లేదన్నా దాదాపుగా 15,000 రూపాయల వరకు ఉంటుంది. అంటే ఇలా వందల చీమలను స్మగ్లింగ్ చేస్తే ఎన్ని లక్షల రూపాయలు సంపాదించవచ్చో మీ ఊహకే వదిలేస్తున్నాను. వైల్డ్ లైఫ్ ట్రాఫిక్ నివేదికల ప్రకారం ప్రస్తుతం ఎక్సోటిక్ పెట్ మార్కెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా $1 బిలియన్ వ్యాపారంగా మారిపోయింది. ముఖ్యంగా అరుదైన కీటకాలదే ఈ మార్కెట్లో పెద్దపీట అని చెప్పుకోవచ్చు. ఈ ఎక్సోటిక్ పెట్స్ను ఎందుకింతలా లక్షలు పోసి మరీ కొంటున్నారు? ఇలాంటి అరుదైన ఖరీదైన జీవులు వాళ్ళ దగ్గర ఉండటం అనేది ధనవంతులకు ఒక స్టేటస్ లాంటిదన్నమాట. ఇవి వారి సంపద, హోదాను ప్రదర్శించడానికి మాత్రమే ఉపయోగపడతాయని ప్రస్తుతానికైతే ఇంతవరకే తెలుసు. కానీ వీటి వెనక ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనేది మాత్రం ఇప్పటికైతే ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈ డిమాండ్ వల్లనే ఎక్సోటిక్ పెట్స్ స్మగ్లింగ్ రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. పైగా ఈ చీమలు చాలా చిన్నవిగా కూడా ఉంటాయి కాబట్టి వీటిని రవాణా చేయడం ఈజీగా మారిపోయింది. కెన్యా కేసులో దొరికిన స్మగ్లర్ల వల్ల కొన్ని షాకింగ్ విషయాలు అయితే బయటపడ్డాయి. ఈ చీమలను టెస్ట్ ట్యూబ్లు, సిరంజులలో కాటన్ వూల్తో ప్యాక్ చేసి దాదాపు 2 నెలల వరకు కూడా బతికి ఉండేలాగా డిజైన్ చేశారు. ఈ టెక్నిక్ స్మగ్లింగ్ను కాస్త ఈజీగా మార్చేశాయని నిపుణులు చెబుతున్నారు. ఈ స్మగ్లింగ్ వెనుక ఏకంగా పెద్ద అంతర్జాతీయ నెట్వర్కే ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో వివిధ దేశాలకు చెందిన పెద్ద ముఠాలే ఉన్నారట. ఇప్పటికే కెన్యా కేసులో 2 బెల్జియన్లు, ఒక వియత్నామీ, ఒక కెన్యాను అరెస్టు చేశారు. కొన్ని నివేదికల ప్రకారం వైల్డ్ లైఫ్ ట్రాఫిక్ అనేది డ్రగ్స్ స్మగ్లింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటి నేరాలతో ముడిపడి ఉందని తెలుస్తుంది. దీనినే క్రైమ్ కన్వర్జేషన్ అని కూడా అంటారు. వాస్తవానికి ఈ చీమలను వ్యాపారం చేయడం అయితే పెద్ద క్రైమ్. అంతర్జాతీయ బయోడైవర్సిటీ ఒప్పందాల ద్వారా ఇవి రక్షించబడుతూ ఉంటాయి. అయినప్పటికీ కొందరు స్మగ్లర్లు ఈ చట్టాలను ఉల్లంఘిస్తూ అక్రమంగా ఈ చీమలను రవాణా చేస్తూ ఉన్నారు. ఈ స్మగ్లింగ్ కేవలం నేరం, క్రైమ్ మాత్రమే కాదు, పర్యావరణానికి కూడా చాలా పెద్ద ముప్పు వాటిల్లే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఎందుకంటే చీమలు ఎకోసిస్టంలో కీలక పాత్రను పోషిస్తూ ఉంటాయి. విత్తనాలను చెదరగొట్టడం, కీటకాలను నియంత్రించడం లాంటివి చేస్తూ ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ ఉంటాయి. ఇలాంటి వాటిని అడ్డంగా దొంగిలించడం వల్ల ఈకోసిస్టమ్ అసమతుల్యత ఏర్పడుతుంది. అంతేకాక ఇలాంటి నాన్ నేటివ్ చీమలను ఇతర ప్రాంతాలను వదలడం వల్ల ఆ ప్రాంతాల్లో ఇన్వాసివ్ స్పీసీస్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ ఆక్రమణ జాతులు స్థానిక జాతుల సంఖ్యను తగ్గిస్తాయి. కొన్ని సందర్భాల్లో అయితే వీటి డామినేషన్ లేదా వ్యాధులు వ్యాప్తించడం వల్ల స్థానిక జాతులు పూర్తిగా తుడుచుకుపట్టిపోయే అవకాశం ఉంటుంది. ఫలితంగా స్థానిక జీవ వైవిధ్యం నాశనమవుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రతి జీవి ఎంత చిన్నదైనా ప్రకృతిలో ఒక పెద్ద పాత్రని పోషిస్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి అక్రమ రవాణాలు, స్మగ్లింగ్లు అనేవి పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని సర్వనాశనం చేస్తాయి. ఒక చీమను కాపాడటం అంటే ఒక ఈకోసిస్టమ్ని కాపాడడం అంటూ. ఈ అక్రమ వాణిజ్యాన్ని అరికట్టేందుకే ప్రస్తుతం కెన్యా స్మగ్లర్స్పై కఠిన చర్యలు తీసుకుంటుంది. దీనిపై కేవలం కెన్యా మాత్రమే కాదు, ప్రపంచ దేశాలు అన్నీ కూడా నడుం బిగించాలి. లేదంటే ఈరోజు మనం చర్య తీసుకోకపోతే రేపు ఈ అద్భుతమైన జీవులు చరిత్రలో చెప్పుకోవడానికి కూడా ఆనవాళ్లు కూడా మిగిలిన పరిస్థితి ఏర్పడుతుంది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. For more videos like this, subscribe Big TV channel.